జనసేన ఎమ్మెల్యే నానాజీ వ్యాఖ్యలు దళితులను గౌరవించడం వైసీపీకి తెలియదు. ఓట్ల కోసం మాత్రమే దళితులు గుర్తొస్తారు. నానాజీ రాష్ట్రంపై ప్రేమ లేదు, ప్రతిపక్ష హోదా వస్తేనే ప్రేమ పుడుతుందా అని ప్రశ్న. జగన్ తీరును నియంత్రించాలని సీఎం డిప్యూటీ సీఎంను కోరుతున్నాం. ప్రతిపక్షంగా మాట్లాడటంపై అభ్యంతరం లేదు, కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. జగన్ వ్యాఖ్యలు, వ్యవహార శైలిపై జనసేన ఎమ్మెల్యే నానాజీ తీవ్ర విమర్శలు. జగన్ రోడ్లపై పర్యటనల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నానాజీ సూచన. వైసీపీ పార్టీని, ఆ పార్టీ నేతలను రాష్ట్రం నుంచి నిషేధించాలని నానాజీ డిమాండ్. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఈరోజు మన గొడ్ల పార్టీ అధ్యక్షులు కానీ వారి టీం కానీ ఇవాళ అసెంబ్లీకి మరొకసారి ఇది 5వసారి అసెంబ్లీకి డొమాగొట్టడం జరిగింది. ఆయన అడుగుతాడు, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినంత సమయం, ముఖ్యమంత్రి గారికి ఇచ్చినంత సమయం కూడా ఇస్తే వస్తాను అని చెప్తా ఉండడం వార్తల్లో చూశాను. అంటే ఒకసారి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి కొడుకు అయినటువంటి వ్యక్తికి ఇది ప్రతిపక్ష హోదా అన్నది ఒక ముఖ్యమంత్రి గారో ఒక పార్టీయో ఇచ్చేది కాదు, అది ప్రజలు ఇవ్వాలన్నది కనీస జ్ఞానం లేకుండా ఆయన అంటున్న తీరు. ఇక్కడికి రావడం మానేసి బయట రోడ్ల మీద టెంట్లు వేసుకుని కూర్చుని 5 సంవత్సరాలు నిరుద్యోగ యువతని, డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి వ్యక్తులను అందరినీ కూడా గాలిలోకి వదిలేసి ఒక్కసారి కూడా డిఎస్సి కండక్ట్ చేయకపోగా ఇవాళ కూటమి ప్రభుత్వం కండక్ట్ చేసినటువంటి డిఎస్సి 16,300 మంది చిల్లరకి మెగా డిఎస్సి కండక్ట్ చేస్తే దాన్ని తప్పుపడతా స్పోర్ట్స్ కోటా ప్యాకాట పెట్టారు, ప్యాకాట స్పోర్ట్స్ కోటా అని చెప్తా ఉన్నారు. ప్యాకాట ఇందులో పెట్టింది ప్యాకాట కాదు, పెట్టింది బ్రిడ్జ్ గేమ్ అనేటువంటి గేమ్. అది నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ అనేక టోర్నమెంట్లు జరిగినటువంటి అది మైండ్ గేమ్, మైండ్తో ఆడినట్టు. అంటే 13 ముక్కల ప్యాకెట్ కాదు, ప్యాకెట్ అంటే అది కాకినాడలో ఇంజనీరింగ్ కాలేజీలో 85-90 మధ్యలో ఒకసారి చాలా నేషనల్ వైడ్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అట్లాగే కాకినాడలోనే మళ్ళీ ఇంకొకసారి టౌన్ హాల్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలా మొత్తం సర్వారాయుడు గారు, పంతం బాబురావు, వీళ్ళందరూ పెద్దలు, ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కలిసి అది కండక్ట్ చేసినటువంటి కోట. అది ఇవాళ నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్లోనే, అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్స్లో కూడా ఉన్నాయి. కనీసం ఆ పరిజ్ఞానం కూడా లేకుండా ఇలాగ అసెంబ్లీకి రావట్లేదు. బయట మాట్లాడేటప్పుడన్నా ఒక పరిజ్ఞానంతో మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ వ్యక్తికి అసలు అసెంబ్లీలోకి రావడం కాదు, ఈ దేశంలో ఉండి హక్కే కోల్పోయాడని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తివి, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తివి ఆగస్టు 15 రోజుని జెండా ఎగరేయాలన్న కనీస జ్ఞానం లేదా అని చెప్పి గొడ్ల పార్టీ అధ్యక్షుడిని నేను అడుగుతూ ఉన్నాను. ఆగస్టు 15 రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించలేనటువంటి వ్యక్తి నువ్వు ముందు కూడా ఎక్కడ అంబేద్కర్ గారికి విగ్రహాలకి దండలు వేస్తే మటుకు మేము ఊరుకోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మనం అందరూ కష్టపడి తెచ్చుకున్నటువంటి, స్వతంత్రం తెచ్చుకున్నటువంటి ఆగస్టు 15వ తారీఖుని జాతీయ జెండా ఎగరేయడానికి కూడా నీకు తీరుబడలేదు. ఎక్కడన్నా శవాలు ఉంటే వాలిపోతూ ఉన్నావు, ఎవడన్నా నేరస్తుడు జైల్లో ఉంటే వాలిపోతూ ఉన్నావు. వచ్చి మొన్న అయితే 25,000 కుర్రాడే కదా, 20,000 కుర్రాడే కదా గుద్దేసింది, చచ్చిపోయినాడు 40,000 కదా, వయసు అయిపోయినాడే కదా. అంటే పిచ్చిగా ఒక పిచ్చివాడి వల్లే మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటికి అపోజిషన్ లీడర్ కాదు, అది ఏంటంటే మొట్టమొదటి గొడ్ల పార్టీ అధ్యక్షుడిని, అటువంటి ఒక ఎమ్మెల్యేని మొట్టమొదటిగా చూస్తూ ఉన్నాను. అనేక సందర్భాల్లో, అనేక రాష్ట్రాల్లో, అనేక చోట్ల గతంలో ముఖ్యమంత్రులు చేసిన వ్యక్తులు ఎమ్మెల్యేలుగా వచ్చి మళ్ళా తిరిగి అసెంబ్లీలో కూర్చున్న సందర్భాలు అయితే ఉన్నాయి. నీకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే తప్ప మీరు రావని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు. ఈవేళ నిజంగా కూడా ఒక దళితులంటే గౌరవం లేదు. దళితుల ఓట్లు దండుకోవడానికి మటుకు ముందుకు వస్తూ ఉంటావు. అలాగే
రాష్ట్రం అంటే ప్రేమ లేదు, ప్రతిపక్ష హోదా వస్తే మటుకు ప్రేమ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఇవన్నీ తెలియజేస్తూ ఒకటైతే చెప్తా ఉన్నాను, ఈ గొడ్డల పార్టీని రోడ్ల మీద ఇలాగే తిరిగితే మటుకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మొన్నే ఒకసారి కాకినాడ నుంచి అప్పీల్ చేసాం. సార్, ఇటువంటి మనిషిని మీరు కంట్రోల్ చేసేయాలి. ఎందుకంటే ఒక ప్రతిపక్ష వాదాలతో తిరిగినా ఇంకో వాదాలతో తిరిగినా పర్లేదు, కానీ ఒక పిచ్చి వాళ్ళగా మాట్లాడుకుంటా మావిగినట్టు అనుకుంటా 40 సంవత్సరాలు వయసు అయిపోయిందని అనుకుంటా ఇటువంటి మాట్లాడుతూ పిచ్చివాళ్ళ తిరుగుతున్నటువంటి వ్యక్తి ఎవరి మీద రాయిస్తాడో కూడా తెలియని పరిస్థితులు ఇవాళ కనపడతా ఉంది. కాబట్టి మేము అతను రోడ్ల మీద వస్తే ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి ఆ పార్టీని కానీ ఆ మనుషులు కానీ ఈ రాష్ట్రం నుంచి నిషేధించాలని చెప్పి నేను బలంగా కోరుకుంటా ఉన్నాను.